విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది నిపుణుల కమిటీ. ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై విచారణ చేస్తున్నారు. SMS-1 లో HOD ఇంజనీర్లతో 3 మెన్ కమిటీ భేటీ అయింది. సాంకేతిక పరమైన అంశాల మీద కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బొకారో ప్లాంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలో ఈ విచారణ కమిటీ పరిశీలన చేస్తోంది. ఇటు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇవాళ 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పైడిరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. పోస్ట్ మార్టం అనంతరం పైడిరాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరొకవైపు 3 మెన్ కమిటీతో పాటు సమాంతరంగా పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ప్రమాద స్థలంలో లభించిన CCTV ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అటు FSL బృందం కూడా క్షేత్రస్థాయిలో ఆధారాల్ని సేకరిస్తోంది. ఖాజా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఖాజా, ఈ 3 మెన్ కమిటీ నివేదిక అందించడానికి ఎంత గడువు ఇచ్చారు? అలాగే CCTV ఫుటేజ్ పరిశీలిస్తున్నారు కదా, ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయా? దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఇటు నిపుణులతో పాటు అటువైపు పోలీసులు కూడా ఈ ప్రమాదంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే చాలా వరకు ప్రమాదాలు చాలా స్టీల్ ప్లాంట్లలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటే కొన్ని పెద్ద ప్రమాదాలు జరిగినప్పటికీ ఇది వాటికి భిన్నంగా SMS-1 CCTVలో జరిగింది. ఇది ఒక ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు కింద పడి స్ప్లాష్ వచ్చి కింద పడి ఆ తర్వాత అక్కడే పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులపై పడింది. దీంతో స్పాట్లోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలోని గోపాల్ సింగ్ అలాగే జితేంద్ర కుమార్ వీళ్ళు ముగ్గురు నిపుణులతో కూడిన బృందం నిన్న ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ CMD ప్రభాకర్తో సమావేశమైంది. దీంతోపాటు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కూడా సమావేశమయ్యారు. దాంతోపాటు ఈరోజు ఘటనా స్థలిని సందర్శించారు. ఆ పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ఇంజనీర్లు అలాగే SMS-1 HODలతో సమావేశమై సాంకేతికపరమైన అంశాలను పూర్తి స్థాయిలో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం స్టీల్ ప్లాంట్లో జరగలేదు. దేశంలో ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి స్టీల్ ప్లాంట్లో ఇటువంటి ప్రమాదాలు జరగలేదు. కాబట్టి అసలు దీనికి కారణం ఏంటి? భద్రతాపరమైన అంశాలతో పాటు పూర్తిగా అంటే సాంకేతికపరమైన లోపమా లేక భద్రతాపరమైన అంశాల్లో ఏదన్నా నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలో అనేది 3 మెన్ కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఆ 3 మెన్ కమిటీకి 15 రోజుల గడువు కూడా వచ్చింది. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విచారించిన తర్వాత ఈ నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత దాన్ని నివేదికను బట్టి ఫర్దర్గా చర్యలు అనేవి ఉంటాయి. దీంతోపాటు ఇప్పటికే ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు ప్యారలల్గా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడ స్పాట్లో ఆధారాలను సేకరించడంతో పాటు మరోవైపు CC ఫుటేజ్ కూడా పరిశీలిస్తారు. అలాగే స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి నిపుణుల బృందం వచ్చి ఇక్కడ ఆధారాలను సేకరించింది. మొత్తం మీద ఈ నివేదిక ఆధారంగానే ఇద్దరు అంటే ఇటువైపు FSL అలాగే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఫర్దర్గా ముందుకెళ్ళే విచారణ ముందుకెళ్ళే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా.